hello, good morning friends. Welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సెడి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మనందరం లైఫ్ లో గ్రో అవ్వాలని అనుకుంటూనే ఉంటాం కదండి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ గా ఎలా గ్రో అవ్వాలి, మన డబ్బుల్ని ఇంకా ఎలా రెట్టింపు చేసుకోవాలి, ఎలా ఎక్కువ సంపాదించాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలని మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటాం. ఒక ముక్కలో చెప్పాలంటే మనం లైఫ్ లో అన్నిటికన్నా ఎక్కువ మనీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదండి. ఎందుకంటే మనం బతకాలంటే డబ్బులు కావాలి ఖచ్చితంగా. సో అలా మనీకి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో మనీ మేనేజ్మెంట్ అని ఆల్రెడీ మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మనీ గురించి మాట్లాడిన వీడియోస్ అన్ని కూడా అందులో మనీ మేనేజ్మెంట్ సిరీస్ లో మీరు చూడొచ్చు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఆ ప్లేలిస్ట్ చెక్ చేసేయండి. అండ్ ఇవాళ వీడియోలో నేను మనీ గురించే మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బులు అనేవి మనం సంపాదించడం ఒక్కటే కాదండి, సంపాదించిన దాని నుంచి మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి దానికి ఖర్చులు అవుతాయి. అన్నం తినాలన్నా ఖర్చు అవుద్ది, బట్టలు వేసుకోవాలన్నా ఖర్చు అవుద్ది, దేనికైనా సరే డబ్బులు ఖర్చు పెట్టందే మన డే గడవదు. సో అలాగా సంపాదించడమే కాకుండా దాని నుంచి ఖర్చులు పోను మనం సేవ్ చేసుకోవాలి. బట్ ఓన్లీ సేవింగ్ తోటే మనం బాగా గ్రో చేసుకోగలమా అని అంటే ఇట్స్ ఎ బిగ్ నో. ఎందుకంటే ఓన్లీ సేవింగ్స్ సరిపోవు. కష్టపడి సేవ్ చేసుకొని రూపాయి దాచుకొని గ్రో అవ్వడం ఒకటి, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ గ్రోత్ అనేది కొంచెం ర్యాపిడ్గా 2x or 3x or 4x టైమ్స్ మోర్ ఫాస్టర్ అవుతుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మన మనీ గ్రో చేసుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసిన విషయమే కదండి, ఓవర్ నైట్ మనీ గ్రో అవ్వవు. ఏదో సమ్ లక్కీ పీపుల్కి ఏమైనా అలాంటి మెరాకిల్స్ జరగచ్చేమో, కానీ 99% అయితే ఓవర్ నైట్ మెరాకిల్స్ జరగడం అనేది చాలా చాలా తక్కువ. అంత మెరాకిలస్గా ఎవరి లైఫ్లో ఉండవేమో అనుకుంటాను. ఏదో చెప్పుకోవడానికి ఏదో హర్షద్ మెహతా అని ఇంకెవరో ఇలా చెప్పుకోవచ్చు, కానీ బట్ ఓవర్ నైట్లో లైఫ్ చేంజ్ అయిపోయి కోట్లు వచ్చి పడిపోయేదంతే అంత పాసిబుల్ కాదు. బట్ ఓవర్ నైట్లో పోగొట్టుకునే వాళ్ళు మాత్రం ఉంటారులేండి. రకరకాల కారణాల వల్ల ఓవర్ నైట్లో పోవచ్చు, కానీ ఓవర్ నైట్లో అయితే రావు. సో మనీని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ రూల్ ఈస్ టు బీ పేషెన్స్. సో ఫస్ట్ పేషెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పెట్టాము, రేపటికి 10 రెట్లు అయిపోవాలి, లేదా రేపు డబల్ అయిపోవాలి అని అంటే వీఆర్ నాట్ డూయింగ్ గ్యాంబ్లింగ్ హియర్. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఆబ్వియస్లీ మనం కష్టపడి సంపాదించిన రూపాయిని ఇన్వెస్ట్ చేస్తున్నాం, అది గ్రో అవ్వాలి అని చెప్పి. సో ఆబ్వియస్లీ ఆచితూచే మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి కదండి. సో గ్యాంబ్లింగ్ లాంటి వాటిలో రావచ్చేమో, బట్ హైలీ రిస్కీ. సో ఆబ్వియస్లీ ఎవరు కూడా రికమెండ్ చేయరు. సో మోస్ట్లీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్సే ఉన్నాయి. లైక్ మనము ఆస్తులు కొంటుంటాం, స్థలాలు, పొలాలు, ఇల్లు కొన్ని రెంట్కి ఇవ్వడాలు, లేకపోతే ఇలా కమర్షియల్ స్పేసెస్ లాంటి రెంట్కి ఇవ్వడాలు, లేకపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడము, ఇట్లాంటివి రకరకాలవి మనకి ట్రెడిషనల్గా వస్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇన్వెస్ట్మెంట్ వేస్. సో ట్రెడిషనల్గా మన పెద్దవాళ్ళు అందరూ చేసి ఏంటంటే ఆస్తులు కొని ఉంచడం లేదా బంగారం కొని ఉంచడం. బట్ ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు ఆస్తులు బంగారం కన్నా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా క్రిప్టో ఇవన్నీ కూడా వస్తున్నాయి. బట్ దానికన్నా సేఫెస్ట్ ఎప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. ఎప్పుడు అడిగినా సరే మోస్ట్లీ నేను ఎక్కువ చెప్పేది మ్యూచువల్ ఫండ్స్ గురించే ఎక్కువ చెప్తాను. ఏ పీపీఎఫ్లో కానీ ఎఫ్డీలో కానీ ఎక్కడైనా చూసుకోండి, మనకి వస్తే మోస్ట్లీ ఒక 6%, 7% అలా వస్తుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్లో మనం కొంచెం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 10-15 years ఇట్లా 20 years ఇట్లా చూసుకున్నట్లయితే మినిమం యాన్యువల్లీ 12% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. మినిమం 12% ఉంది మ్యూచువల్ ఫండ్స్లో గ్రోత్ చూసుకుంటే. ఇంకా మ్యాక్సిమం అనేది ఇంకా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మార్కెట్ మనకి చేతుల్లో ఉండదు, అది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మినిమం 12% అయితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. నేను కాదండి, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చాలామంది స్టడీ చేసి చెప్తున్న విషయం అనమాట ఇది. ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది. ఎందుకు అని అంటే అక్కడే మనకి మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మంత్కి ఒక 10,000 రూపీస్ పే చేయాలి అని అనుకున్నారనుకోండి, ఎస్ఐపి యూ ఆల్ నో కదా, మనం మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎస్ఐపి చేస్తాము అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో మంత్లీ 10,000 ఎస్ఐపి చేయడం వల్ల ఒక 12% యాన్యువల్ రేట్ వేసుకుంటే ఇంట్రెస్ట్ మనకి ఒక 20 yearsకి మనం ఫస్ట్ 1 crore సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ 12% ఇంట్రెస్ట్ రేట్ పైన 20 yearsకి మనకి 1 crore అవుతుంది. నెల 10,000 పెడితే. సో ఈ 20 yearsలో 1 crore అయింది. అదే మనం ఆ 20 yearsని 26 years చేసామనుకోండి, ఇట్ విల్ బి అరౌండ్ 2.15 crore. అంటే ఫస్ట్ 20 సంవత్సరాలు పట్టింది ఒక కోటి
అవ్వడానికి నెక్స్ట్ 6 సంవత్సరాల్లోనే అది ఇంకో కోటి అయింది, 1 కోటి 2 కోట్లు అయింది. నెక్స్ట్ ఓకే ఇంకొంచెం హోల్డ్ ఆన్ చేసి ఇంకో 30 years అనుకున్నారనుకోండి, నెక్స్ట్ అది 3 crores వెళ్తుంది. అంటే 26 to 30 అంటే 4 or 3 years చూసుకుంటేనే మీకు 2 crores నుంచి 3 crores వచ్చేస్తుంది. అంటే అదే కాంపౌండింగ్ కదా. సో మనము ఫస్ట్ క్రోర్ అక్యుములేట్ చేసేంత వరకు లేకపోతే ఫస్ట్ క్రోర్ రీచ్ అయ్యేంత వరకు చాలా లాంగ్ రన్ అలా ఆల్మోస్ట్ ఒక టెస్ట్ మ్యాచ్ లాగా ఆడాలన్నమాట. తర్వాత అది 1 day అవుతుంది, ఆ తర్వాత అది T20 అవుతుంది. సో ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ 1 కోటి 3 కోట్లు రావడానికి అంత టైం పట్టదు మళ్ళీ, ఎందుకంటే 20 సంవత్సరాలు పెడితే 1 కోటి అయింది, అది ఇంకో కోటి అవ్వాలంటే ఇంకో 20 సంవత్సరాలు. నో ఇట్ వోంట్ వర్క్ లైక్ దాట్. 1 కోటి నుంచి 2 కోట్లు రావడానికి ఇంకో 6 సంవత్సరాలు, ఆ 2 కోట్ల నుంచి ఇంకో కోటి అవ్వడానికి 3 కోట్లు అవ్వడానికి ఇంకొక 3 సంవత్సరాలు, అది ఇంకా అలాగా పెరుగుతూ ఉంటుంది. ఆ 3 మళ్ళీ 4 అవ్వడానికి ఇంకా తక్కువ టైం పడుతూ ఉంటుంది. ఇంకో 2 yearsలోనే అది ఇంకో కోటి పెట్టేస్తుంది. సో ఫస్ట్ 1 crore ఎర్న్ చేయడం ఇస్ ద రిస్కియస్ట్ అండ్ ద టఫెస్ట్ పార్ట్ అనమాట. డబ్బులు సంపాదించి పెడుతుంది అంటారు చూడండి, దట్స్ వాట్ యాక్చువల్లీ ఇక్కడ జరిగేది. సో ఇలా మనం ప్లాన్ చేసుకునే డబ్బులు అంటే మనం ఇన్వెస్ట్ చేసుకునేది ఎప్పుడు కూడా మనకి తర్వాత ఉపయోగపడేలాగా, ఎందుకంటే ఇదివరకు లాగా ఇప్పుడు అందరికీ పెన్షన్ రావడాలు ఇలాంటివి ఏమి ఉండట్లేదు కదండి. ఆబ్వియస్లీ మన లైఫ్ మనమే చూసుకోవాలి, ఇలా పనిచేసుకుంటూనే లైఫ్ లాంగ్ ఉంటాము అని కాదు కదా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక సర్టన్ పీరియడ్ తర్వాత మనం వర్కింగ్ అనేది ఆపేసేయచ్చు. అప్పుడు మనం వర్క్ చేయకపోయినా మన డబ్బులు మన కోసం వర్క్ చేసి ఎర్న్ చేసి పెడుతూ ఉండాలి. సో అలా చూసుకున్నప్పుడు మనం ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ కదా. సో ఇప్పుడు మీరు ఎర్లీ 20sలో ఉన్నారనుకోండి, మోస్ట్లీ ఇప్పుడు అందరు 22-23 years కల్లా జాబ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ SIP స్టార్ట్ చేసేసారనుకోండి, 10,000 SIP స్టార్ట్ చేశారు అని అనుకుంటే, మీరు 22 yearsకి స్టార్ట్ చేశారంటే 20 years అంటే 30 to 42 years కల్లా మీ ఫస్ట్ 1 crore మీకు ఆల్రెడీ అక్కడ అక్యుములేట్ అయిపోయి ఉంటుంది 42 years కల్లా. ఆ తర్వాత నుంచి వన్స్ యు ఆర్ like 48 it will be like 2 crores, then if you are into 52 then it will be 3 crores. అలా అప్పటికి 50 yearsకి ఆబ్వియస్లీ మనం ఇంకా వర్క్ చేయొద్దు. 50 అంటే టూ ఎర్లీ లేండి, 60 వరకు అయితే మోస్ట్లీ వర్క్ చేస్తుంటారు కదా రిటైర్మెంట్ ఏజ్ అన్నట్లుగా. సో అప్పటికి మీరు వర్క్ చేసినా చేయకపోయినా మీ డబ్బులు మీకోసం వర్క్ చేస్తూ ఉంటాయి. మీకు ఆ మనీ అనేది అది ఎర్న్ చేసి పెట్టి అవి ఇంకా అప్పటికి కోట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు అది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఏదో క్రోర్స్లో చెప్పాను అని అంటే పెద్ద పెద్ద ఫిగర్లో అని అనుకోకండి. ఇప్పుడు మీరు 10,000తో స్టార్ట్ చేస్తే అంత త్వరగా అవుతుంది అనమాట. లేదు మీరు 5,000తో స్టార్ట్ చేసుకోవచ్చు. SIP అనేది ఇంత పర్టికులర్ అమౌంట్ ఇంతే అని ఏం లేదు, మీరు 500 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ కదా. టు స్టార్ట్ 10,000 అంది కాబట్టి 10,000 స్టార్ట్ చేయాలని ఏం లేదు, మీరు 1,000 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నెలకి 1,000 రూపాయలు SIP కట్టడం ఇస్ నాట్ డిఫికల్ట్ కదా. మీరు ఇన్ కేస్ వర్క్ చేయకపోయినా సరే మీకు ఇంట్లో ఖర్చులకి ఇచ్చిన డబ్బుల్లోంచి మిగిల్చో ఎలాగోలాగా నెలకు ఒక 1,000 రూపాయలు అయితే కట్టగలుగుతారు కదా. సో అలా ఇదేంటంటే ఇట్స్ ఎ పేషెన్స్ గేమ్ అండి, లాంగ్ రన్ ఆడాలి. ఇప్పుడు పెట్టేసాము ఒక 4-5 సంవత్సరాలు హోల్డ్ చేయగలము, ఆ తర్వాత మాకు మా డబ్బులు కావాలి అని అంటే ఇట్ వోంట్ వర్క్అవుట్, అంటే అంత ప్రాఫిటబుల్ కాదు. ద మోర్ లాంగ్ యూ హోల్డ్ అంత ఎక్కువ బెనిఫిషియల్ అనమాట. అదే మీరు ఏ FDలో కానీ ఎందులో కానీ ఒక 10 లక్షలు FD వేసారని అనుకోండి, మనకి FDలో ఎంత వస్తుందని మహా అయితే 6% వస్తుంది. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లైక్ 20 yearsకి చూసుకుంటే అది 34 lakhs అవుతుంది. 10 లక్షలు 34 lakhs అవ్వడానికి మనకి 20 సంవత్సరాలు పట్టింది. అదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే 20 సంవత్సరాలు 1 కోటి అవుతుంది. సో ఐ థింక్ యూ గాట్ ద డిఫరెన్స్ రైట్. ఎందుకు అని అంటే మనకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి FDస్లో PPFలో వీటిలో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఫండ్స్ ఏంటంటే కొంచెం సేఫర్ సైడ్ కదా. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ డౌట్ ఉంది అలా అని అనుకుంటే మోస్ట్లీ మీ ఇన్వెస్ట్మెంట్స్లోంచి ఒక 30% దాకా Nifty 50లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక 20% సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక 20% ఆన్ ఫ్లెక్సీ క్యాప్ కానీ మిడ్ క్యాప్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, స్మాల్ క్యాప్లో ఒక 10% ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా మీ ఇన్వెస్ట్మెంట్ని స్ప్లిట్ చేసుకొని మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దట్ ఒకటి అండర్ పర్ఫార్మ్ చేసినా ఇంకొకటి మంచిగా పర్ఫార్మ్ చేయడం ద్వారా ఓవరాల్గా మీరు ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటారనమాట. సో మేము ఈ ఇయర్కి గాను అంటే 2024 ఎండ్ అయింది కాబట్టి, సో ఆ ఇయర్కి గాను మేము చూసుకున్నప్పుడు నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను, మీకు ఆల్రెడీ తెలుసు కదా. నా ఇన్వెస్ట్మెంట్స్కి గాను ఐ గాట్ 24% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. 24% అని అంటే అసలు ఏది రాదు, ఎక్కడా రాదు. కాకపోతే లాస్ట్ 2 yearsగా మార్కెట్ చాలా రేజ్ అయింది కాబట్టి
ఐ వాజ్ ఏబుల్ టు సీ దట్ ప్రాఫిట్. ఎందుకంటే నేను మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఫ్యూ ఇయర్సే అయింది కాబట్టి. సో నేను ఫ్యూ ఇయర్స్ బ్యాకే నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇవి స్టార్ట్ చేసి దీనిలోకి ఎంటర్ అయ్యా కాబట్టి, నేను ఈ పాస్ట్ 2 years మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు సీ దట్ CAGR అంటే మన యాన్యువల్ రేట్ అనేది 25% వరకు నాకు రిటర్న్స్ వచ్చినాయి. అండ్ 25% ఈజ్ నాట్ అ జోక్. ఎక్కడ 6% FD, ఎక్కడ 25%, జమీన్ ఆస్మాన్ తేడా ఉంది. సో దట్స్ వై నేను అందుకే హైలీ రికమెండ్ చేస్తాను మ్యూచువల్ ఫండ్స్కి. సపోజ్ ఇప్పుడు మీకు 1 crore అక్యుములేట్ చేయాలి అన్నది మీ టార్గెట్ అనుకోండి, నెల ఎంత SIP కట్టాలి అనేది కూడా మనం చూసుకోవాలి కదా. ఎందుకంటే మన టార్గెట్ ఎప్పుడు కొంచెం మంచిగా పాసిబుల్ అయ్యే దాన్ని బట్టి చెప్తున్నాను. పెట్టుకుంటాం కాబట్టి 1 crore అనేది ఫస్ట్ టార్గెట్ అని అనుకుంటే ఆ కోటే తర్వాత ఇంకా కోట్లు పెట్టుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ 1 crore అక్యుములేట్ చేయడం ఇస్ ద మెయిన్ టాస్క్ యాజ్ ఐ టోల్డ్ యూ. సో దీనికి ఎంత టెన్యూర్ అనేది కూడా మనకి కమ్స్ ఇన్ టు పిక్చర్. అంటే ఇప్పుడు మనం 12% ఇంట్రెస్ట్ రేట్ వేసుకోండి. ఈ 12%కి గాను మనకి 1 crore రీచ్ అవ్వాలి విత్ ఇన్ 10 yearsలో అని అంటే నెలకి 44,000 చేంజ్ దాకా మనము ఇన్వెస్ట్ చేయాలి, విచ్ ఈస్ నాట్ ఎ జోక్. చాలా కష్టం. చాలా మంది 44,000 ఇన్వెస్ట్ చేయాలి మంత్లీ అని అంటే ఇట్స్ నాట్ క్వైట్ పాసిబుల్. లేదు, దాన్ని మనం కొంచెం లాంగర్ టెన్యూర్కి తీసుకొని 15 yearsకి 1 crore అవ్వాలి అని అనుకుంటే దెన్ ఇట్ విల్ కమ్ డౌన్ టు 21,000 చేంజ్. సో 21,000 చేంజ్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే 15 yearsకి గాను మనం 1 crore అయితే అక్యుములేట్ చేయగలుగుతాం. లేదు, ఈ టెన్యూర్ని ఇంకా పెంచి ఇఫ్ యూ టేక్ ఇట్ టు 20 years నెలకి 10,000 చేంజ్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. 10,000 చేంజ్ ఇన్వెస్ట్ చేస్తే యాజ్ ఐ టోల్డ్ యూ 20 yearsకి 1 crore అక్యుములేట్ అయిపోతుంది. లేదు, ఇంకా దాన్ని టెన్యూర్ పెంచి 25 years తీసుకుంటే 5,000 చేంజ్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. 25 yearsకి గాను మీరు 1 crore అయితే అక్యుములేట్ చేయగలుగుతారు. ఆ 1 crore అక్యుములేట్ చేసేంత వరకే ఈ డిఫికల్టీ అంతా. ఆ తర్వాత అంతా అది చాలా త్వరగా పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. కాకపోతే దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను ఎక్కడ ఏం మాట్లాడుతున్నా వీటిలో టెన్యూర్ గురించి మాట్లాడుతున్నాను, హౌ లాంగ్ ఇట్ షుడ్ బి అన్నది. దీనివల్ల మనకి ఒక డిసిప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అంటే మనము ఏం ఖర్చులున్నా ఏమున్నా కాకపోయినా ఆ మంత్కి ఆ ఇన్వెస్ట్మెంట్ ఆ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోవాల్సిందే అన్నట్టుగా. సో దాన్ని మనం లాంగ్ టైం హోల్డ్ చేయగలగాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలగాలి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మార్కెట్ పెరుగుతుందా తరుగుతుందా అన్నది పక్కన పెట్టి మనం కన్సిస్టెంట్గా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మనం పేషెన్స్ తోటి ఉండాలి. మనం ఈరోజు పెట్టేసాం, మళ్ళీ వచ్చే నెల ఎంత ఉంది, ఇంకొచ్చే నెల ఎంత ఉంది అని ప్రతి నెల చెక్ చేసుకోవడం కాదు. ఎందుకంటే నెల తరిగిపోయేది. వీఆర్ నాట్ ప్లేయింగ్ గ్యాంబ్లింగ్ హియర్. ఇట్స్ అ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో అందుకని అలా సిస్టమాటిక్గానే మెల్లగా గ్రాడ్యువల్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దెన్ యూ విల్ అచీవ్ యువర్ గోల్. సో మీ ఫస్ట్ 1 కోటి రూపాయలని 1 crore మీరు అక్యుములేట్ చేసుకోవడానికి మీ ప్లానింగ్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది 2025 ఇప్పుడే స్టార్ట్ అయింది. కొత్త సంవత్సరంలో కొత్తగా ప్రణాళికలు వేసుకోవాలి. ఎందుకంటే ద వరల్డ్ ఈస్ చేంజింగ్ టూ ఫాస్ట్. చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉన్నాయి. దానికి తగ్గట్టే మన ఇన్వెస్ట్మెంట్స్, మన ఆలోచనలు ఇవన్నీ కూడా మార్చుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగానే మన ప్లానింగ్ ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకపోతే కనుక డెఫినెట్గా ఈ ఇయర్ ఈ పాయింట్ని కన్సిడర్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆస్తులు కొనేంత ఎక్కువ డబ్బులు లేకపోయినా, గోల్డ్ కొనే ఇంట్రెస్ట్ లేకపోయినా, FDస్లో వచ్చే ఇంట్రెస్ట్ సరిపోకపోయినా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ దేర్. సో మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా మంచిగా పర్ఫామ్ చేసాయి ఇప్పటి వరకు అయితే. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ వే. సో అందుకని స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఈవెన్ చిన్న అమౌంట్తో అయినా సరే, ఒక 1000 రూపాయలతో అయినా సరే, 500తో అయినా సరే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. కన్సిస్టెన్సీగా దాన్ని మెయింటైన్ చేస్తూ పేషెన్స్ తోటి ఉండి ఆ డిసిప్లిన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసినట్లయితే మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరే ఊహించినంత డబ్బులు అక్కడ అక్యుములేషన్ చూస్తారు. ఎందుకంటే 12% అనేది ఒక యావరేజ్ యాన్యువల్ ఇంట్రెస్ట్గా చూసుకుంటే 12%, లేకపోతే కొంచెం ఎక్కువ కూడా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నేను నా మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత 2024 క్లోజ్ అయ్యే టైంకి ఐ వాజ్ వెరీ హ్యాపీ. యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్మోస్ట్ 25% దాకా ఇంట్రెస్ట్ రేట్ ఉంది CAGR, కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ. అందుకే మీరు కూడా స్టార్ట్ చేయండి. ద మోర్ ఎర్లీ యూ స్టార్ట్ ఇంకా చాలా మంచిది అనమాట. అందుకని కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే
ఆల్రెడీ ఇప్పుడు పెళ్ళి ఉన్న వాళ్ళైనా సరే ఇప్పటికైనా సరే స్టార్ట్ చేయండి. మనకి మన పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మనం లేకపోతే తర్వాత ఎలాగా ఇలాంటి డౌట్స్ ఏం అక్కర్లేదండి. దానికి కూడా నామినీస్ పెట్టే ఉంటాయి. ఇవన్నిటికీ కూడా ఖచ్చితంగా నామినీ ఉంటుంది. మనం ఎవరి పేరైతే నామినీగా ఇస్తామో మనం లేకపోయినా ఆ డబ్బులన్నీ వాళ్ళకే వస్తాయి అన్నమాట. మనుషుల్ని నమ్ము డబ్బులు ఇచ్చేదానికన్నా ఇలాగ మార్కెట్ని నమ్ముకోవడం బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అవసరానికి లేదు, ఇప్పుడు నాకు అత్యవసరం ఎమర్జెన్సీ నాకు కావాలనుకుంటే మన ఫండ్స్ మనం అమ్మేసుకుని ఆ డబ్బులు మనం తీసేసుకోవచ్చు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఇంతకన్నా ఏమంటారు చెప్పండి, అవసరానికి ఇది నాకు అవసరం అవతల చావు బతుకుల్లో ఉన్నాం అన్నా సరే ఎదుటి మనిషి డబ్బులు ఇస్తాడో లేదో తెలియదు, కానీ మన డబ్బులు మార్కెట్లో ఉన్నాయి మాత్రం 5 days వర్కింగ్ కాబట్టి ఆ వర్కింగ్ పీరియడ్లో ఎప్పుడంటే అప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ అన్ని క్యాన్సిల్ చేసి మన డబ్బులు మనం తీసుకోవచ్చు. హార్డ్లీ ఒక 4 to 5 వర్కింగ్ డేస్లో మన డబ్బులన్నీ మనకి వెనక్కి వచ్చేస్తాయి. సో ఎట్లా చూసుకున్నా సరే అది సేఫే. సో అదండి మ్యూచువల్ ఫండ్స్ గురించి కొంచెం మీతో మాట్లాడాలి అని అనుకున్నాను. బికాస్ ఐ వాస్ వెరీ హ్యాపీ నా మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ చూసి మీకు కూడా హెల్ప్ అవుట్ అవుతుందని, మీరు కూడా మీ మ్యూచువల్ ఫండ్స్ జర్నీ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.